ఈ మబ్బంతా పాడగాను ఎట్లనో చేసి కాలవడబట్టే పత్తేరదామంటే ఒక్కళ్ళు దొరుకుతలేరు. నేను ఏడుకాని పోవాలి, ఏడాని సావాలి. ఈ చెడగొట్టు వానలు పాడగాను ఇప్పుడే వాడన్నా. ఈ అత్తనన్న అత్తదా? నిర్మలత్త, ఓ నిర్మలత్త. ఏంటిదబ్బా? పిల్లిని పిలిస్తే బల్లి బయటకు వచ్చినట్టు మీ అవ్వని పిలిస్తే నువ్వు బయటకు వచ్చినవేంద్రా? పిల్లి లేదు బావా, పాల కోసం పనికైంది. చెప్పురా బామ్మారిది, దున్నిచ్చుకున్నోడు లెక్క తన్నిచ్చుకున్నోడు వదిలినట్టు నా లెక్క నువ్వు కూడా వదులుతావు కారా? మీ అవ్వెటువేందో చెప్పురా. చెప్పినా బావా పనికైందని, కాకపోతే నువ్వు ఎట్లా అడిగినావు నీకు అట్లనే చెప్పినా. మాడికని ముడితే చింతకాయ రాలుతుందా అని, మాడికని ముడితే చింతకాయ రాలుతుందా అని అబ్బా బామ్మారిది, కట్లు కట్టడానికి చుట్లు దింపుడు నేర్పుతానా వారా? అయితమే గాని మీ అవ్వెవరకు పోయిందో చెప్పురా. గంగిపల్లి గంగ వాళ్ళకి పోయిందే బావా, ఇంకా 4 రోజులు అటే పడుతుందట. ఇంకా 4 రోజులు అటే పోతుంది అట్నారా? రేపు ఎల్లుండో నేను పత్తేరిద్దాం అనుకున్నా. అయినా చెరువుల చేపలు చెరువు వెనక పట్టాక అత్తేంది రాకపోతేంది, గా కూరకు అత్తదో పోయన్నాడు గత్తా. ఆమె కూడా మా అవ్వతోడే పోయింది బావా, ఇద్దరు అనుకోనే వేయర్రు. ఏంది ఇద్దరు అనుకోని పోయిరా? అవ్వా ఇక నేను తిరగరా, తిరిగి తిరిగి నా పానం అంత ఎట్లనో అవుతుంది. ఇక ఏమన్నా గాని ఇక నేను తిరిగా. ఏంది పానం అంత ఎటో ఇటో అవుతుందా? ఇప్పుడే గట్లయితే ఎట్లనే, ఇంకా ముసలాను పోయినాక ఎట్లా మరి, ఇంకా ముసలాను పోయినాక ఎట్లా మరి? ఏ అప్పటి సంగతి వెనక సిరి గాని ఈ వారం 10 రోజుల నుంచి పానం అంతా సాధన అయితే లేదురా. మొద్దులు ఎత్తుకొని గద్దెలెక్కినట్టు అయింది. ఆగో గంత బరువు ఉంటుంది పానం. అబ్బా గంత ఘోరం అవుతుందా బావా? అట్లయితే రోజు గిలసలని పాలు తాగు, మంచిగా ఉంటది. ఏ గా పాలు తాగితే ఏమత్తదిరా? ఏంది పాలు తాగితే ఏమవుతుందా? దుడ్డే బర్రె పాలు తాగుతానే కాదే గంత గాయగా చేసేది. మేకపిల్ల దాని తల్లిపాలు తాగుతున్నా కాదే గంత శంగలు ఇచ్చేది. గంజడు బువ్వ తిన్నంత బలమే గిలాసులు పాలు తాగితే. అంతేనారా? మరి గంత బలం వస్తుందంటే మా తాగుతా గాని మన ఊళ్ళో మరి పాలు ఎవరు వస్తారా? మన అశోకన్నోళ్ళ బర్రీనిందే, ఆయన పోతాడు పాలు, తెచ్చుకొని తాగు. ఏంది అశోక్ గాడు పాలు పోతాడా? అయితే రోజు తెచ్చుకొని తాగుతారా? అరే బామ్మారిది, అక్కర విన వచ్చినోనికి చక్కెర పోసినట్టు మంచి మాట చెప్పినవురా. పోయి తెచ్చుకొని తాగుతా. పోయేస్తారా బామ్మారిది? బులచ్చి ఏం చేస్తానవే? ఆడుకుంటానా, నువ్వు కూడా వస్తావా ఆడ? ఎందుకే బులచ్చి నాతోటి కారడ్డం ఆడతావు? పని చేసుకుంటానే ఆడుకుంటున్నా అంటానవా? మా చూస్తున్నావు కదా పని చేసేది, మళ్ళీ ఎందుకు అడుగుతాను సందవండ్లు పెట్టుకొని? అట్టిగా నేనే నువ్వు చెప్తావా అని అడిగినా, నువ్వేమో మేకపోతే నెట్టరా పడితివి. నేను మేకపోతున్నా అయితే నువ్వు దున్నపోతువు గాని ఏమైంది పోయిన పని? ఎవరన్నా దొరికిరా పనికి? ఎవరత్తారే పనులకు? ఎవ్వరు అత్తలేరు, అందరు పనులకే పోతారు. మనమే తీర్పా తిరుగుతాను, ఎవ్వరు రికాం లేరు, ఎవ్వరు రికాం లేరు. అయ్యో అందరు పనికి పోతారా? మరి మన పని ఎట్లా? కుండపోయి బండలలో పడ్డట్టేనాయిగా. అయ్యో గాల్రాంది తారెట్లా పోతుంది, కైకిల్లోంది పని ఎట్లయితుంది? దానికేమో నువ్వు భయపడబడితేవేంది? మన చేతుల్లో ఏమున్నది పూలచ్చి? మరి ఎవరు దొరికినప్పుడు ఏం చేస్తావు? పండితే మనది, ఎండితే దేవుంది అనుకొని సప్పుడే కూకోవాలి. సరే గాని పూలచ్చి, నేను పని చేద్దాం అనుకుంటానే. కుంపదీసి నువ్వు ఒక్కనే చేనులోకి పోయి పత్తిద్దాం అనుకుంటానవేంది? నువ్వు లంగవే అనుకున్నా గాని నువ్వు కూడా మంచోనివే. చేనులకు పోడు కాదే పూలచ్చి, నేను రోజు బర్రెపాలు తాగుదాం అనుకుంటానా, నేను రోజు బర్రెపాలు తాగుదాం అనుకుంటానా. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. పాలు తాగుతావా? నువ్వేమైనా మొలికావా? రోజు పాలు తాగేందుకు గోండ్రి కప్పు ఉన్నట్టున్నావు. పాలేందుకు నీకు? ఎందుకు తాగద్దే? ఇది వరక సన్నిగాడు చెప్పిండు, పాలు తాగితే పానానికి మంచిదట. మంచిదే గాని ఎద్దున్నట్టున్నావు, నీకేముంటుంది? ఇసరావుతు తిరిగినట్టు రోజు ఇంట్లో పంటి తిరగనే పడుతుంది. ఆగో గట్ల తిరిగే పానం అంతా ఎటో ఎటో అవుతుంది. బొక్కలు ఎత్తలేవు, రెక్కలు ఆడతలేవు. బర్రె పాలు తాగితే బలమటగానే గందుకే తాగుతా అంటానా, గందుకే తాగుతా అంటానా.
ఆహా అత్త తాగు, దానికి నేనేం చేయాలి? గా అశోక్ గాడు పాలు పోతున్నట్నే నువ్వు పోయి అడుగు, మనకు రోజు పోయివని. కుక్క తినడానికి నక్క కావాలెందుకు? నువ్వే అడుగుతేందా అని నేను అడుగుడెందుకు? ఆనికి నాకు మొన్న లొల్లైంది, గందుకే నిన్ను అడుగు అంటానా. అవ్వో, ఈ మొగానికి రోషం కూడా ఉన్నదా? నేనేమో అడుగుతాది. సరే ఇప్పుడు పోయి అడుగుపోవే, మళ్ళీ ఆడేటన్నా పోతాడు, మనకు రేపటి నుంచి పోయివాను. మాకు పోతా గాని అట్లా ఆగు అంటే ఆవిడ పంటలేవాడు. లే అగో పోతానా? ఆగు. లచ్చి లేవంటే అట్టుగా నచ్చేవే, పోయివని చెప్పు మరి. తమ్ముడు, ఓ తమ్ముడు, ఇంట్లో లేనట్టున్నాడు కదా, పర్లకడి వేండేమో. తమ్ముడు, ఓ తమ్ముడు, లచ్చక్క ఏంటిది? ఏం చేస్తున్నారా తమ్ముడు? ఏం లేదక్క, ఈ పెండకాయలు తీసేస్తానా ఎందుకు? ఏం లేదురా తమ్ముడు, మీ బర్రె ఇనిందట కదా, పాలు వస్తావేమో అని అడుగుదామని వచ్చిన. పోతా అక్క, ఎందుకు గదానికి ఇంత అనుమాన పడుకుంటాడు కాబట్టి ఎందుకక్క? అనుమానం ఏం లేదురా, నువ్వు మీ బావ ఏదో లొల్లి పెట్టుకున్నారట కదా, అందుకే ఆయననే రమ్మంటే అనుమానం పడ్డాడు. నువ్వు కూడా గట్లేమన్నా మనసులో పెట్టుకున్నావేమో అని అట్లా అడిగినా. గట్ల అనుకుంటే ఎట్లా అక్క? మొగోళ్ళకి ఎన్నో అవుతాయి, గవాన్ని మనసులో పెట్టుకుంటావా చెప్పు? గట్ల అనుకోవద్దు. నీకున్నంత ఆలోచన మీ బావకుండదురా, ఏదేదో ఎత్తాడు ఎటేటో మాట్లాడతాడు, అర్థం ఉండదు అర్థం ఉండదు మాటలకు. ఏం చేస్తాను తీయక్క, బాగా మనసే కాసం ఉంటుంది, లోపల ఒకటి ఉంటే బయట కూడా వస్తుందా? బాగా మాటలే గట్ల ఉంటుంది. అంతే, ఎవరేం చేస్తారు గాని బర్రె పాలు మంచిగా ఇస్తాందా అటు ఇటు ఎత్తాందా? మంచిగానే ఎత్తుందా అక్క, దానికి ఏం తక్కువ ఎత్తున్నా, బొచ్చడు పచ్చిగడ్డ ఎత్తున్నా, బత్తడు పచ్చిపిండి పెడుతున్నా, ఇక డోకే కట్టి దానికి మంచిగానే ఎత్తాంది. ఇస్తే మంచిదే తీరా, నీ కట్టానికి ఫలితం ఉంటే అదే 10,000 గాని మాకు కూడా రోజుకో గిన్నెడు పాలు వేయరా, మీ బావ తాగుతాడట. సరే అక్క, రేపటి సంది పోతుంది, బావకు నా మీద కోపం పెంచుకోకని చెప్పు. సరే తమ్ముడు, చెప్తది. సరే అక్క. మనం వేసిన ఉపాయం జరిగినట్టేనా? అయిందిరా, అంతే నేను అనుకున్నట్టే అయింది. అసలు ఎందుకన్నా రాముల బాబు నన్ను గట్ల చెప్పమన్నావు? ఏమన్నా అన్నాడా నిన్ను? అనుడు కాదురా, అదో ఇద్దంత పెద్ద కదా. అంత పెద్ద వద్దు కానీ చిన్నగా సీమంత చెప్పు. అయితే ఓ రోజు నేను ఇంటికి లేనురా, రాముల బాబుకి పైసలు పంపించి ఓ బాటిల్ అంతా కళ్ళు తెమ్మని చెప్పిన. తెలియదా అన్న? మా తెచ్చిండ్రా తెచ్చుడు చల్లగుండా, కాకపోతే ఇంత కళ్ళు తాగి బాటిల్ నీళ్ళు పోసుకొని పట్టుకొచ్చిండు. ఊరిని అవ్వ అది తాగుతా సప్ప సప్పగా మా సుశీలో నన్ను తిట్టుడు, అది ఆగా అంటే అది ఆగేది. అయ్యో, ఆయన గట్ల వేసిండా? ఆ రాముల బాబా బాగా అగడపడ్డాడన్నా, అన్ని గిట్లనే చేస్తాడు. మరి గందుకే కాదురా నేను గిట్ల చేస్తానా. ఇంతకసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అన్న? రాముల బాబుకు నన్ను గట్లేందుకు చెప్పమన్నావు మీ పాలు తాగమని? చెప్పుడు ఎందుకురా, నువ్వే చూడు.
పోనా ఓ పోనా పాల చేద్దా కాలేవా చెప్ప కానీ ఇంకా మంచి కాలే లచ్చక్క ఓ లచ్చక్క పాలు తెచ్చినదా అత్తున్నారా తమ్ముడు బావలేడా అక్క ఉన్నాడ్రా తమ్ముడు ఇంట్లోనే ఇవ అక్క నా బర్రె పాలు తాగాను చిన్నప్పటి తల్లి పాలు ఆకి రావాలి దెబ్బకు తాగోను ఇక్కడ ఎవరైనా పోతారా అక్క మీకు లచ్చి ఇక తీసుకురా పాలు అత్తన్నా ఏందే పాలు గిట్లున్నాయి పతాకం నీళ్లున్నట్టే ఉన్నాయిందే గింత పలసగా ఉంటాయి అనే కొంప తీసి నువ్వు గిట్ల నీళ్ళు పోసినవేంది నేను పోయలే ఆడు పోసడానికి అట్లా పోసిండు నేను గుక్కెడని పోసిన గిలాసడని కావాలని గింత అధ్వానం ఉంటాయి అనే పాలకు నీళ్ళకు తేడు ఉండద్దా అనే రేపటి సాంగ్ చెప్పానికి చిక్కటి పాలు పోయివని నువ్వు చెప్తే చిక్కటి పాలు పోయమని అరే నువ్వు చెప్తేందే నేను ఆంతోటి మాట్లాడతలేనంటే మళ్ళీ అదే పాట పాడతావేందే ఆయన అడగదందుకు నీకేం భయం అవుతుంది రేపు అడుగు చిక్కటి ఇవ్వని పైసలు ఇస్తానేమా పాలు వేయమంటే గిసుంటి పాలు పోతాడా అనే ఈయన కాకున్నది బయరే ఇంకెవరికైనా ఉన్నదా లేదా అన్నింటికి నన్నే ముంగడ వాడేస్తాడు ఈ సందువాన్లోడు మాట్లాడే ముఖమే ఉండేది కప్పముతోనికి పాలు తాగితే బలం వస్తుంది అనుకున్నా ఇంకా పల్సర్ పాలు తాగుతా బలం ఏడొస్తుంది ఏమైందా రావులు బావా ఎటు పోతున్నావు? ఎట్లేదురా ఈ ఊళ్ళో మొక్కన పోతానా ఎందుకురా ఏం లేదు బావా అటు అని అడుగుతున్నా గానీ ఇక అశోకన్న పాలు పోసిండా అని తాగినవానే? ఏ ఆడ పోసేటి ఏం పాలురా పప్పు కూరలు ఉప్పు వేయకపోతే సప్పగా ఎట్లుంటుందో గట్లున్నాయి తాగబుద్ధి కాక ఆయన్నే పెట్టేస్తానా తాగబుద్ధి కాలేదా? ఎందుకు ఏమైంది? ఏ ఆడు పాలకంటే ఎక్కువ నీళ్ళే పోతాను కాదురా మొత్తం పలచగానే ఉన్నాయి కాయిదా ఉన్నట్టు పలచగున్నాయా? ఓహో, అంటే అశోకన్న ఉన్న రాముల బావ కళ్ళలో నీళ్లు పోసిచ్చినట్టు అశోకన్న కూడా పాలల్లో బగ్గ నీళ్లు కల్పిస్తాను కావచ్చు. గందుకేనా నన్ను చెప్పమన్నది. ఎవరు బామ్మది ఏమో ఆలోచించుకుంటానవేంద్రా? ఏం లేదు బావా ఏం లేదు, నువ్వైతే రోజు మంచిగా పాలు తాగు, బలం వస్తుంది, పెయ్యి కూడా మంచిగా ఉంటుంది. సరేరా బామ్మది తాగుతా. మా పూలచ్చికి చెప్పమని చెప్పిన అశోక్ గానికి రేపటి నుంచి చిక్కడి పాలు పోయివని పోతారా ఇక నీ పోతారా? నువ్వు ఎంత చెప్పినా అశోకర్ నేనడు అంత పెద్ద పగ తీసుకుంటాడు. నువ్వు ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆయన పాలు పోయాడు. ఇక ఏమో పగకి అంటానవేంద్రా బామ్మది? ఏం లేదు బావా ఏం లేదు, పగ ఎక్కడిది? గుద్దుతే గొద్ద పెట్టాలరా పొట్టి బామ్మది. పగెక్కడి చెప్పురా చెప్పు పగెక్కడిదిరా? ఎక్కడిదా అంటే అశోకన్నా అసలు అచ్చకొచ్చిపోతుంది, మనం వేసిన ఉపాయం జరిగినట్టేనా? అయిందిరా, అంతే నేను అనుకున్నట్టే అయింది. అసలు ఎందుకన్నా రాముల బాబుకి నన్ను గట్ల చెప్పమన్నావు? ఏమన్నా అన్నాడా నిన్ను? అనుడు కాదురా, అదో ఇద్దంత పెద్ద కదా. అంత పెద్దగా వద్దు కానీ చిన్నగా సీమంతా చెప్పు. అయితే ఓ రోజు నేను ఇంటికా లేనురా, రాముల బాబుకి పైసలు పంపించి ఓ బాటిల్ అంతా కళ్ళు తెమ్మని చెప్పిన. తెలియదా అన్న? మా తెచ్చిండ్రా తెచ్చుడు చల్లకుండా, కాకపోతే ఇంత కళ్ళు తాగి బాటిల్ నీళ్ళు పోసుకొని పట్టుకొచ్చిను. ఊరిని అవ్వ అది అవుతుంది సప్పగా మా సుశీలో నన్ను తిట్టుడు. అది ఆగా అంటే అది ఆగది. అయ్యో ఆయన గట్ల వేసిండా?
ఆ రాములు బావ బాగా అగడపడ్డాడన్నా అన్ని గిట్లనే చేస్తాడు. మరి గందుకే కాదురా నేను గిట్ల చేస్తానా. అమ్మ బామ్మరిదిగా ఎప్పుడు పగ మనసులో పెట్టుకొని ఇప్పుడు గిట్లా చేస్తావురా. చెప్తావు నీ సంగతి. అరే సన్నిగా నాకు ఈ ముచ్చట తెలిసిందని ఆనికి గిట్ల నువ్వు చెప్పినావనుకో పోడా కొంకుల పొండు చంపితే గా స్తంభం రాక ఏరుకుంటా పోవాలి. కొంకుల పొండు చంపితే గా స్తంభం రాక ఏరుకుంటా పోవాలి. అర్థమైందా? ఏ చెప్పు బావ చెప్పా నేను గట్లా రేపు మా అశోకన్న సంగతి ఎట్లనో ఏమో. ఏంది గీడ కూర్చున్నావు? ఏ పాల కోసం కూర్చున్నానే. అశోక్ గాడు వస్తాడు కదా. ఆ అశోక్ గాన్ తోటి నువ్వు మాట్లాడన్నావు కదా. అన్నగాని ఇవాళ ఎందుకు ఆయనతోటి మాట్లాడబుద్ధి అవుతుంది. అందుకే ఆయన కోసం ఈడ కూర్చున్నా. ఏమో నువ్వు ఎప్పుడు ఎట్లుంటావో నాకేం అర్థమైతలేదు. లచ్చక్క పాలు తెచ్చినదా? అత్తాన్రా బామ్మారిది నీకోసం చూస్తానా. ఆగు గిన్నె పట్టుకొని అత్తా. ఏమైందా బాబు ఇయ్యాల నువ్వు వస్తాను మాకలేదా? మీ అక్క ఇంట్లున్నదిరా. ఎందుకో ఇయ్యాల నీవి నా బాగా పానం కొట్టుకున్నదిరా. అందుకే నేను గిన్నె పట్టుకొని వచ్చిన. పోయిరా పాలు. నీ గిన్నె కాదు బావా వేరే వస్తావు. ఏందే బావ గట్ల చూస్తున్నావు? నాది ఇంకా నీకు కోపం పోలే? అశోకన్న బాగా నిజం తెలిసిపోయింది. అడుండవు ఉంటే ఈ పందెం అంటే చంపుతాడు. ఊరుకో. తెలిసిపోయిందా? అగురా మరి వారి నురుతాన్ని ఎనతాన్ని నురు